ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ 10. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము నా ఆకలి కొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1-3 మనము చూసుచున్న రీతిగా మెల్కీసెదెకు మహోన్నతుడగు దేవుని యాజకుడు. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. నిరంతరము యాజకుడుగానున్నాడు. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తనతో తెచ్చి అబ్రహామును ఆశీర్వదించెను. ఇది శోధనను జయించుటకు అబ్రహామునకు అవసరమైన ఆత్మీయ ఆహారము. ఈ రీతిగా మెల్కీసెదెకు మనకు జీవాహారముగాను గొప్ప ప్రధాన యాజకుడుగానున్న యేసుక్రీస్తు ప్రభువునకు మాదిరిగానున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 48 మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు మనకు జీవాహారమాయనను తలంపు 7 మార్లు చెప్పబడినది. యేసు ప్రభువును మనం ఎట్లు తినగలము, ఎట్లు త్రాగగలము, ఆయనను మన ఆహారముగాను పానముగాను ఎట్లు చేసుకొనగలము. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఏ స్థలమందైనా ఏ సమయంలోనైనా మనమట్టు చేయగలము. మనకు దాహముగా ఉన్నప్పుడు నీరు త్రాగునట్లు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము తినున్నట్లు, మనము ఆత్మీయముగా ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును తినవచ్చును, త్రాగవచ్చును. ఈ రీతిగా ఏ శోధననైనా మనము జయించగలము. మనమందరము ప్రతిదినము అనేక శోధనలకు గురియగుచుందము. యేసుక్రీస్తు ప్రభువును మన అనుదిన ఆహారము పానీయముగా చేసుకొనుట ద్వారా దేవుడు మన విజయము కొరకై ప్రేమగల ఏర్పాటును చేసెను. అబ్రహాము దూర ప్రయాణం చేసి చివరకు శత్రువును కలుసుకొని పోరాడినందున అలసి వేసారి ఉండెను. అతని చెప్పులు అరిగిపోయెను. నిస్సందేహముగా చెప్పుల వారు అతనికి అవసరమై ఉండెను. సొదొమరాజు పూర్ణ కృతజ్ఞతతో వచ్చి అబ్రహాము విడిపించిన ఆస్తిని అంతటినీ అతనికే సమర్పించెను. మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుము అని పలికెను. ఎట్టి శోధన! కానీ అబ్రహాము వస్త్రములు చినిగి ఉండినను, చెప్పులు అరిగి ఉండినను, వస్త్రములను కుట్టుకొనుటకు నూలు పోగునైనను, చెప్పులు బాగు చేసుకొనుటకు చెప్పుల వారునైనను నేను అంగీకరించను. నాకు ఆకలిగానున్నను, నీ ఆహారములో దేనిని ముట్టను అని సమాధానమిచ్చెను. దీనినంతటి నుండి మనం నేర్చుకొనగలుగునదేమనగా, తాను ధనవంతుడై ఉండుటను బట్టియు తనకు ఆ ఆస్తితో అవసరం లేకుండుటను బట్టియు అబ్రహాము ఆ ఆస్తిని నిరాకరించలేదు. కానీ తన సమస్త అక్కరల కొరకు, చెప్పుల వారు కొరకు కూడా దేవునిపైనే సంపూర్ణముగా ఆధారపడుదునని అతడు చూపించగోరెను. ఇది మొదటి తలంపు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.